పరిశుద్ధుడా పరిశుద్ధుడా యేసయ్యా స్తోత్రం 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 పరిశుద్ధుడా యేసయ్యా హల్లెలూయా 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 యేసయ్యా స్తుతి 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 యేసయ్యా నీకు మాత్రమే అర్పిస్తున్నామయ్యా యేసయ్యా యేసయ్యా నీకు మాత్రమే అర్పిస్తున్నాం అర్పిద్దామా హల్లెలూయా 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 విజయ గీతము మనసారా నేను పాడెదా నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు పునరుద్ధానుడ నీవే నాలాపనా ఆరాధనా పునరుద్ధానుడ నీవే నాలాపనా
పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరు తాకుతున్నాడు. ప్రతి ఒక్కరిని ఎవరు మౌనముగా దేవునితో మాట్లాడండి. యేసయ్యాని స్తోత్రం, దేవానికి స్తోత్రమయ్యా. ప్రతి ఒక్కరు దేవా అడగండి. ఈ సమస్యలు వచ్చానయ్యా, ఈ ఇబ్బందులు వచ్చానయ్యా, దేవా మా బాధలు తొలగించమని మనతో ఏ ఇబ్బందులు వచ్చా దేవుడు ఈ రోజు విడుదల దయచేయబోతున్నాడు. ప్రతి ఒక్కరు దేవుని మాట్లాడగండి. ఆరాధించండి. దేవుడు ప్రతి ఒక్కరిని తాకుతున్నాడు. దేవుడు ప్రతి ఒక్కరు తాకుతున్నాడు. ఇప్పుడే విడుదల దయచేయమని ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని ముట్టండి ప్రభువా, మీ ఆత్మతో ముట్టండి. యేసయ్యాని బంగారు పాదాలకి వందనాలు నాయనా, యేసయ్యానికి వందనాలు ప్రభువా. మా ప్రాణాత్మ శరీరాన్ని చేతిగా అప్పగిస్తున్నావు నాయనా. నీకే వందనాలు. అడిగిన వాటికంటే ఊహించిన వాటికి అధికముగా చేసే దేవుడు దేవుని కనపడతాం. హల్లెలూయా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అందరూ నాతో కలిసి యేసును మాత్రమే నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. అందరగండి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నాకు చాలు యేసయ్యా. ఉంటే నాకు చాలు నాకు చాలేసయ్యా, నీ వెంటే నేను చాలేసయ్యా. ఉంటే నాకు చాలు యేసయ్యా.
చాలయ్యా, నీ తోడు చాలయ్యా, చాలయ్యా. అందరూ కలిసి నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, చాలయ్యా. ఆయన మాట మాత్రమే పట్టుకోను నాయనా. దేవాది స్తోత్రం, స్తోత్రం. ఆత్మదేవుడి మాతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి, దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు నాయనా. ఎంతవరకు ప్రభువా యేసయ్యా, నైనా యేసయ్యా ఆరాధనలు నడిపించిన రీతి బట్టి నీ స్తోత్రం. ఆత్మ దేవుడు ప్రభు మీరు మాతో మాట్లాడండి దేవా. తండ్రి ప్రభువా యేసయ్యా, తండ్రి ప్రభువా ప్రతి ఒక్క బిడ్డని వాతని నిన్న అభిషేకాన్ని నిన్నైన ఆశీర్వాదాన్ని మీరు దయచేయబోతున్నందుకు స్తోత్రం దేవా. ఒట్టి చేతులు పోకుండా నిన్నైన ఆశీర్వాదాలు పొందుకొని పోవడానికి మీరు సహాయం ఇచ్చింది దేవా. తండ్రి ప్రభా మాతో ప్రభా తండ్రి ప్రభా దేవజల్ని ప్రభా మీరు నడిపించిన స్తోత్రం. మీరు మాతో మాట్లాడండి, పరిశుద్ధపరచండి. ఆత్మదేవుని కొన్ని సమయాన్ని బట్టి స్తోత్రం వచ్చేది. మా ప్రాణాత్మశ్రయాన్ని మీ చేతిగా అప్పగించుటూ యేసు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. పాస్టర్ షఫరీఫ్ పాస్టర్ కుమారుడు ఆశీర్వాద వాక్య ప్రారంభ కొరకు ప్రార్థించు. అలాగే కళ్ళను మూసి ప్రార్థన చేసుకుందాం. కొంతవరకు దేవుని మనం గంభీరంగా స్తుతిస్తూ ఆయనను ప్రార్థిస్తూ పాడి ఆయన మహింపరిచాం. దేవుని యొక్క ప్రశస్తమైన సమయంలో మనం వెళ్ళబోతున్నాం. దేవదేవుడు మనతో మాట్లాడబోయే సమయం, ఎవరికి ఏది అవసరమో ఎవరితో ఏది మాట్లాడాలో ప్రభు మాట్లాడబోతుండగా ఎవరు నిలబడబోతున్నారో దేవుడు వారి మీద తన అభిషేకాన్ని కుమ్మరించి మాట్లాడుతున్నది ఎవరు కాదు, కానీ నిశ్చయంగా పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరాన్ని వినిపించినట్లుగా ఒకసారి ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరమైన స్తోత్రమయ్యా. ప్రశస్తమైన సమయంలో స్థితిలోకి వస్తున్నట్లుగా జ్ఞాపకం చేసుకోండి. యవనస్తుల కొడుకులు ప్రభువుతో చేరి కృపను బట్టి స్తోత్రమయ్యా. వాక్యం చెబుతుంది కదా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య ఉంటాను చెప్పిన దేవుడవు. నువ్వు మా మధ్యకు సమయం దిగి వచ్చినందుకు స్తోత్రమయ్యా. ఆరాధన ద్వారా నువ్వు మహిమపరచబడినందుకు స్తోత్రమయ్యా. ప్రార్థన ద్వారా నువ్వు మహిమపరచబడినందుకు స్తోత్రమయ్యా. పాటల ద్వారా స్తుతి ద్వారా నువ్వు మహిమపరచబడినందుకు స్తోత్రం నాయన. దేవా, వాక్యం తండ్రి వెల్లడవుతున్న తోడని వెలుగు కలిగిన ప్రకారంగా ప్రభు నిశ్చయంగా మా జీవితాల్లో మీరు ఏమైతే మాట్లాడాలని ఉద్దేశించారో ఆయా మాటలు బయటగా సూటిగా స్పష్టంగా మాతో మీరు మాట్లాడండి నాయన. ఎవరి హృదయాలతో మీరు మాట్లాడగలిచారో, ఎవరిని బాగు చేయగలిచారో, ఎవరిని విజయింప చేయగలిచారో, ఎవరిని నీతో తిప్పుకొనగలిచారో ఆ జీవపు మాటలు మేము వినుదుము గాక. ప్రకటన గ్రంథంలో సెలవించబడుతున్న ప్రకారముగా ఆత్మ సంగములతో చెప్పు మాట చెబుగలవాడు వినుగాక అన్న ప్రకారంగా మేమందరం కూడా వినగల చెవులు కలిగిన వారిగా మార్చబడుతుము గాక. ఏ శత్రువు కూడా తండ్రి ఆటంకాలు కలిగించకుండా సమస్తముని ఆధీనంలోకి తీసుకుని నిలబడబోతున్న ఆస్తుని మీరు మరుగుపరిచి మీరే మాట్లాడి కృపచూడమని ప్రార్థన చేస్తూ ఆత్మ స్వరముని అందరూ విన్నట్లుగా కృపచూద్దాం. యేసు నామములో ప్రార్థిస్తూ కృతజ్ఞతలు చెబుతున్న పరమ తండ్రి. హల్లెలూయా. ఎవరెంతగానో తన కృప చేతను ఇంతవరకు పాటల్లోనూ ఆరాధనలో వాక్యములోను నడిపించబోతున్నందుకు దేవునామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచుకునబడిన వారు కొందరే. అలాగనే దేవుడు మిమ్మల్ని అందరూ కూడా ఏర్పరచుకుని ఇది నా పాస్టర్ శరత్ బాబు గారి చేత ఈరోజు మీ అందరితో దేవుడు మాట్లాడబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన అందరితో మాట్లాడలాగన అందరూ శరత్ బాబు గారు వచ్చి వాక్యం చెప్తున్నారు. అందరూ చెప్పలు కొడితే మైండ్ పరదు.
అంటే మామూలుగా ఎంత ఏ టైం నడిస్తాను ఈ ఫ్యాన్ కొంచెం ఒక స్టైల్లో పెట్టేసాను. హల్లెలూయా. కొంచెం గట్టి చెప్దాం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి పాస్టర్ గారికి, అదే రీతిగా దినేష్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నా. మరి 8 o'clock అయిపోతుందన్నారు. మరి ఇప్పుడు 7:50 అవుతుంది. మరి బ్రదర్ చెప్పిన సమయంలోనే నేను ముగిస్తాను. మీ మధ్యలోనికి రావడానికి కృప చూపిన దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీలో ఎంతమంది నమ్మకంగా నిజం చెప్తారు? చేయొద్దని చూద్దాం. ఎంతమంది నిజం చెప్తారు? ఒక ప్రశ్న అడుగుతాను. నిజం చెప్పేవారు నమ్మకంగా? చాలా సంతోషం. మీలో ఎంతమంది ఒకసారైనా బైబుల్ కంప్లీట్గా చదివారు? చేయొద్దని చూద్దాం. బైబుల్ మొత్తం చదివినవారు ఒక్కసారైనా చేయొద్దని పైకి ఎత్తండి. ఏమి ఇబ్బంది ఉంది చెప్పండి. ఓకే, చాలా సంతోషం. దయచేసి బైబిల్ ఇంతవరకు మీరు ఒక్కసారి కూడా చదవకుండా ఉంటే బైబిల్ చదవలసిందిగా మనం చేస్తున్నా. బైబిల్ గ్రంథాన్ని చదవండి. బైబిల్ గ్రంథాన్ని ఒక్కసారి కూడా చదవకపోతే మన ఆత్మీయ స్థితి ఎటువంటిదో మనకు తెలుస్తూ ఉంటుంది. కనుక ముందు బైబిల్ గ్రంథాన్ని చదవడానికి మనం ప్రయత్నం చేయండి. అది మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒక మాట ఉంటుంది, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు అతడు నీటి కాలువల యోర్న నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెనుండును, అతడు చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా చెప్దామా? ఇంకొంచెం గట్టి చెప్దాం. హల్లెలూయా. కనుక దయచేసి బైబిల్ చదవండి. ఒక్కసారైన జీవితంలో కంప్లీట్ చేయండి. అది మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. తలలోంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, దయగలిగిన మా తండ్రి, ఈ రాత్రి నీ వాక్యాన్ని ధ్యానించినై ఉండగా మా ఆత్మల్ని బలపరచండి. నీ వాక్యం చేత మమ్మల్ని స్థిరపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. ఎవరైనా ఒక్కరు చదువుతారండి? న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము. గిలాదు వాడైన యొప్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యొప్తాను కనెను. చాలా మంది ఇంకా బైబిల్ తిప్పుతానే ఉన్నారా? దొరికిందా? న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. సరే ప్రియులారా, నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మొదటి వచనంలో ప్రాముఖ్యమైన కొన్ని మాటలు ఉన్నాయి. అవి మీరు అర్థం చేసుకుంటేనే ఆ తరువాత వాక్యం మీకు అర్థమవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తి పేరు రాయబడింది. ఏం పేరు రాయబడింది అంటే యొప్తా అనే పేరు రాయబడింది. యొప్తా అనే మాటకు అర్థం ఏంటి అంటే తెరవబడిన తలుపులు అని దాని అర్థం అన్నమాట. ఇక్కడ యొప్తా ఏ ఊర్లో ఉన్నాడు అంటే గిలాదు అనే ఒక ఊర్లో ఉన్నాడు. ఈ గిలాదు అనే ఊరుకున్న ప్రత్యేకత ఏంటి అంటే గిలాదులో గుగ్గిలము లేదా అని ఒక మాట రాయబడి ఉంటుంది. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయంలో. తీయొద్దండి, నేను చెప్పినప్పుడు మాట తెరిస్తే చాలు. అంటే ఆ ఊర్లో వైద్యము దొరికేటటువంటి ఆకులు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అటువంటి ప్రత్యేకమైనటువంటి స్థలం అది. ఇక్కడ యొప్తా అనేటటువంటి వ్యక్తి ఏ ఊర్లో ఉన్నాడు అంటే గిలాదు అనే ప్రాంతంలో ఉన్నాడు. ఈ గిలాదు అనే ప్రాంతంలో ఉన్నటువంటి యొప్తా యొక్క తండ్రి పేరు ఏంటి అంటే ఆయన పేరు కూడా గిలాదే. ఇప్పుడు నా పేరు శరత్ బాబు. మేము ఏ ఊరు నుంచి వచ్చాను? నేను పుత్తూరు నుంచి వచ్చాను. నా పేరు పుత్తూరు, మా ఊరు పుత్తూరు అంటే మీరు అందరూ నవ్వుతారా లేదా? ఖచ్చితంగా నవ్వుతారు. ఇక్కడ కూడా జరిగిన కార్యం అటువంటిదే. జరిగినటువంటి కార్యం ఏంటి అంటే గిలాదు అనే ఊరిలో గిలాదు అని ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు పేరు ఏం పేరు అంటే యొప్తా అని పేరు రాయబడింది. అయితే గమనించండి ప్రియులారా, ఈ గిలాదు అనేటటువంటి వ్యక్తి అంటే యొప్తా యొక్క తండ్రికి ఒక చెడ్డ అలవాటు ఉంది. అంటే అన్య స్త్రీతో అక్రమ సంబంధం ఉంది కనుక అక్రమ సంబంధం ద్వారా పుట్టినటువంటి కుమారుడే ఈ యొప్తా. అయితే గమనించండి ప్రియులారా, మనలో ప్రతి ఒక్కరికి దేవుడు ఒక తలాంతు నుంచి ఉంటాడు. ఈ యొప్తాలో దేవుడు ఉంచినటువంటి తలాంతు ఏంటి అంటే అతను పరాక్రమము కలిగిన వాడు అని రాయబడింది. ఇంగ్లీష్ లో మనం చెప్పాలంటే ఏమని రాయబడింది అంటే హీ ఈజ్ ఎ మైటీ వారియర్ అని రాయబడింది. హల్లెలూయా చెప్దామా? గట్టిగా చెప్దాం. హల్లెలూయా. గమనించండి, ఇది ఏ ఊర్లో జరుగుతున్నటువంటి సన్నివేశం మనం చదువుతున్నాం?
గిలాదులో ఉన్న వ్యక్తి పేరు ఏం పేరు? గిలాదే. ఆ గిలాదు యొక్క కొడుకు పేరు ఏం పేరు? యొప్తా. యొప్తాకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? యుద్ధము బాగా చేయగలిగిన వాడు, పరాక్రమము కలిగినటువంటి వాడు. అందుకనే ఈయనకి ఏమని పేరు పెట్టారు అంటే యొప్తా అని పేరు పెట్టారు. 2వ వచనం చదువుతారా? ఇప్పుడు 2వ వచనం చదవండి. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యొప్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనుక మా తండ్రి ఇంట నీకు స్వాస్యము లేదనిది. యొప్తా సహోదరుల యొద్ద నుండి పారిపోయి తోబు దేశములో నివసింపగా అల్లరి జనము యొప్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, గిలాదు యొక్క భార్యకు ఉన్నటువంటి బిడ్డలు అన్నదమ్ములు. అంటే వారు వచ్చి యొప్తాతో గొడవ వేయడం ప్రారంభించారు. ఎందుకోసం గొడవ వేయడం ప్రారంభించారు అంటే, ప్రపంచంలో ఎక్కువగా 2 విషయాల కోసం గొడవలు జరుగుతాయండి. ఒకటి దేనికోసం అంటే మతం కోసం గొడవలు అన్నమాట. మీరు ప్రపంచం మొత్తం ఈరోజు చూడండి, అన్ని దేశాల గొడవల కారణం ఏంటి అంటే మతాల మధ్యలో గొడవలు. ప్రపంచంలో ఇంకొక ప్రాముఖ్యమైన సమస్య ఏంటి అంటే స్థలం గురించి గొడవలు ఉంటాయండి. మీరు గమనించినారా లేదా? ఒక్క అడుగు మనం గాని వేరే వాళ్ళ స్థలంలోకి వెళ్ళిపోతే ఒప్పుకుంటారా? గొడవలు పడతా ఉంటారు. మీరు గమనించి ఉంటారు, అన్నదమ్ములు పొడుచుకొని చచ్చిపోయిన వాళ్ళు లేరా? పార్కింగ్ లో చిన్న సమస్య ఉందని చెప్పి కుటుంబంలో ఉన్న వారు అందరిని చంపేశాడు ఒక ఆయన. అంటే నార్త్ ఇండియా సైడ్ లో ఆస్తి కోసం గొడవలు అన్నమాట. ఇక్కడ ఈ వేశ్య కొడుకు కాబట్టి ఆ యొక్క గిలాదుకు పుట్టిన వారు ఏం చేశారు అంటే, వీడు ఇక్కడే ఉంటే మన ఆస్తిలో భాగం అడుగుతాడేమో అని చెప్పి అతనితో గొడవ చేసి ఏం చేశారంటే చంపేస్తారేమో అనే భయముతో గిలాదు అనే ఊర్లో నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే తోబు అనే దేశానికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఎందుకోసం వెళ్ళిపోయాడు అంటే అన్నదమ్ములు చంపేస్తారేమో అని వెళ్ళిపోయాడు, ఆస్తి కోసం తగాదాలు జరుగుతాయేమో అని వెళ్ళిపోయాడు, ప్రాణాలు కాపాడుకోవాలని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి ప్రాంతంలో జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, వేసుకోవడానికి బట్టలు లేవు. ఆ జనాల్లో ఎటువంటి జనాలతో కలిసిపోయాడు అంటే అక్కడ ఉన్నటువంటి ఏ జనాలతో కలిసాడంట? అల్లరి జనముతో. 3వ వచనం చదవండి ఒకసారి. 3వ వచనం ఏమనుంది? యొప్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి తోబు దేశములో నివసింపగా అల్లరి జనము యొప్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. ఏ జనం అంటే అల్లరి జనం. అంటే ఎటువంటి వారంటే వారు కూడా ఒక గురి లేదు, ఒక గమ్యం లేదు, ఉండడానికి ఇల్లు లేదు, వేసుకోవడానికి బట్టలు లేదు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆలోచన చేయండి ప్రియులారా, వాక్యంలో ఒక మాట ఉంటుంది. కీర్తనలు 27వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట ఉంటుంది. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనం. ఎవరన్నా ఒకరు చదువుతారా? నా తల్లిదండ్రులు నన్ను విడచినను యెహోవా నన్ను చేరదీను. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని కనపరుస్తాం. బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. నా తల్లిదండ్రులు నన్ను మరచినను ఎవరు నిన్ను చేయి విడవరో? ఈ లోకంలో చాలా మంది నీతో ఉన్నట్టే ఉంటారు, నీ దగ్గర మేలులు పొందుకుంటారు, నీ దగ్గర కావాల్సిన పనులన్నీ చేసుకుంటారు. సందర్భం వచ్చినప్పుడు నిన్ను చేయి విడిచి వెళ్ళిపోతా ఉంటారు ప్రియులారా. అయితే నిన్ను విడువక నిన్ను ఎన్నడూ కాపాడి నడిపించే దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ఆమేన్ చెప్తారా? గట్టిగా ఆమేన్ చెప్తారా? కొన్నిసార్లు ఎవరు కూడా విడుస్తారంట చెప్పండి. తల్లిదండ్రులు నన్ను విడచినను, నా తల్లిదండ్రులు నన్ను మరచినను ఎవరు నిన్ను చేరదీస్తాడో? ఎవరు చేరదీస్తారంట? దేవుడు చేరదీసే దేవుడు అండి ఆయన. అల్లరి జనాలతో చేరిపోయాడు ఆ ప్రాంతంలో. ఆ తర్వాత వచనం చదువుతారా ఒకసారి? 10వ వచనం చదువుతారా? 6వ వచనం చదువుదాం. 6వ వచనం చదవండి. 6వ వచనము. గిలాదు పెద్దలు తోబు దేశము నుండి యొప్తాను రప్పించుటకు పోయి నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమోనీయులతో యుద్ధము చేయుదుమని యొప్తాతో అనిరి. అందుకు యొప్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసితిరే. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలు మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పి. నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. ఇతను గిలాదు ఊర్లో నుంచి ఏ దేశానికి పారిపోయాడు? తోబు అనే దేశానికి పారిపోయాడు. పారిపోయిన తర్వాత ఉండడానికి ఇల్లు ఉందా? వేసుకోవడానికి బట్టలు ఉన్నాయా? తినడానికి తిండి ఉందా? ఆ ఊర్లో ఏ జనాలతో చేరిపోయాడంట? అల్లరి జనముతో చేరిపోయాడు. ఒకరోజు జరిగిన కార్యం ఏంటి అంటే సొంత ఊర్లో నుండి ఊరు పెద్దలందరూ వచ్చారు అతని దగ్గరికి. కారణం ఏంటి అంటే ఈ
ఇశ్రాయేలీలకి అమోనీయులు మోయాబీలు అనేటటువంటి వారితో యుద్ధం జరుగుతా ఉంది. యుద్ధానికి వెళ్తున్నారు కానీ గెలవలేకపోతున్నారు, ఓడిపోతా ఉన్నారు. చాలాసార్లు యుద్ధానికి వెళ్ళారు, ఓడిపోయారు. యుద్ధానికి వెళ్తున్నారు, ఓడిపోయారు. అప్పుడు వారికి ఒక ఆలోచన వచ్చింది, మన శత్రువుల మీద మనం జయము సాధించాలి అంటే, మన పక్షంగా ఉండి ఎవరు యుద్ధం చేయాలి అంటే యెఫ్తా యుద్ధం చేయాలనుకున్నారు. వాక్యంలో ఒక మాట ఉంటుంది, తీసివేసిన రాయిని దేవుడు మూలక తలరాయిగా చేసేస్తాడండి. ఆమేన్ చెప్దామా? నువ్వు ఎక్కడ తృణీకరించబడ్డావో, ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ నాకెవరు లేరు అనుకున్నావో, ఎక్కడ నేను తలదించుకునేలాగా మనుషులు చేశారో, వారికి అందరికి ఒక సమస్యను తెప్పించి నువ్వే వాళ్ళకి దిక్కయ్యేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆమేన్ చెప్దామా? గట్టిగా ఆమేన్ చెప్దామా? వచ్చారు ఊరి పెద్దలందరూ. ఎక్కడికి వచ్చారో తెలుసా? కాళ్ళ దగ్గరికి వచ్చారండి. నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీ శత్రువులందరూ దేవుడు నీ కాళ్ళ దగ్గరికి తీసుకొని వస్తాడు. ఎంతమందికి వాక్యం అర్థమవుతుందా? ఏం పేరు ఈ యవ్వనస్తుడి పేరు? యెఫ్తా అన్న మాటకు అర్థం ఏంటి? తెరవబడిన. ఇప్పుడు ఏ తలుపులు మూయబడ్డాయి? సొంత ఇంటి తలుపులు మూయబడ్డాయండి. పేరేమో తెరవబడ్డ తలుపులు. ఏ తలుపులు మూయబడ్డాయి? సొంత ఇంటి తలుపులు మూయబడ్డాయి. నువ్వు అనుకుంటా ఉన్నావేమో, నాకెవ్వరు లేరు, నన్ను పట్టించుకునేవారు లేరు, నా గురించి బాగోగులు చూసేవారు లేరు, నేను చేసే పనులన్నీ కూడా నిష్ప్రయోజనం అయిపోతా ఉన్నాయి, దారులన్నీ మూయబడ్డాయి అనుకుంటున్నావేమో. ధైర్యం తెచ్చుకో, నీకోసం దేవుడు ఒక నూతనమైన ద్వారాన్ని తెరవబోతా ఉన్నాడు. ఆమేన్ చెప్దామా? నీ శత్రువులు చూసి ఆశ్చర్యపడే రీతిగా దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారండి? ఏదైనా చేయగలిగిన దేవుడు ఆయన. నీకోసం ఏదైనా చేయగలిగిన వాడు ఆయన. మంచి మాట అడిగాడు, అరే నన్ను ఊర్లో నుంచి ధర్మేశారు కదరా, మీకు ఈరోజు కష్టం వస్తే నా దగ్గరికి వచ్చారా? చదువుదామా మాటను ఒకసారి. 8వ వచనం చదవండి. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమోనీయులతో యుద్ధము చేసిన ఎడలా గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారు వగదువని యెఫ్తాతో చెప్పిరి. గమనించండి, ఉండడానికి ఇల్లు లేదు, వేసుకోవడానికి బట్టలు లేదు, తినడానికి తిండి లేనివాడు, అల్లరి జనముతో తరిమి వేయబడిన వాడిని ఏం చేస్తానంటున్నారు తెలుసా? ఆ దేశానికి రాజుగా చేస్తానంటా ఉన్నారు. ఆమేన్ చెప్దామా? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చునో? యెహోవా వలననే నాకు సహాయం వచ్చు. మన సహాయం చేసే దేవుడు ఎవరు చెప్పండి? నీకోసం యేసు ప్రభు ఏదైనా చేయగలదండి. ఆ మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటావు తెలుసా? నువ్వు మా పక్షాన యుద్ధం చేస్తే నువ్వు ఈసారి వచ్చి కామన్ మ్యాన్ గా ఉండవు, అక్కడ ఒక సాధారణమైన వ్యక్తిగా ఉండవు. నువ్వు ఎలా ఉంటావు తెలుసా? మమ్మల్ని అందరినీ పరిపాలన చేసే రాజుగా ఉంటావు. ఆమేన్. దేవుని నమ్ముకున్న బిడ్డలు దేవుడు తలగా ఉంచుతాడు. దేనిగా ఉంచడు చెప్పండి? తోకగా దేవుడు ఉంచడండి. నాకు తెలిసినటువంటి ఒక హెడ్ మాస్టర్ ఉన్నాడు. ఆయన దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి. యేసు ప్రభు నమ్ముకున్నాడు, చాలా భక్తి. స్కూల్కి వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకుని వెళ్తాడు ఆయన. ఆ ఊర్లో ఉన్నటువంటి ఎంఈఓకి, అక్కడ ఉన్నటువంటి అధికారులకి ఈయనంట పడదు. వాళ్ళందరూ ఉన్నత వర్గానికి చెందినవారు. ఈయన క్రైస్తవుడు అని చెప్పి ఈయన్ని భయంకరంగా ఇబ్బంది పెట్టేవారు, నిందలేసేవారు ఈయన మీద, ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టేవారు అన్నమాట, సమస్యలు గురి చేసేవారు. కానీ ఆయన చాలా ఓపికతో ఉండేవాడు. నేను కూడా కొన్నిసార్లు ఆయన అడిగేవాడిని, సార్ నీకు ఇంత ఓపిక ఎక్కడిది సార్, నేనైతే రాయితో 2 ఇచ్చేవాడిని అని చెప్పేవాడిని. ఆయనకి ఓపికతో ఉండాలిరా, కోప్పడకూడదు మనం అనేవాడు ఆయన. కొద్ది కాలం గడిచింది. జరిగిన ఒక అద్భుతం ఏంటి అంటే, ఈ ఎంఈఓగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళకి వచ్చినటువంటి పదవి కరెక్ట్ కాదని చెప్పి ఆయన తిరిగి టీచర్ గా అపాయింట్ చేశారు. ఆ సమయానికి వయసులో ఈయన సీనియారిటీ ఉంది కాబట్టి అదే ఊరికి ఈ టీచర్ని ఎంఈఓగా చేశారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపడ, కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపడతాను. ఒకప్పుడు ఏ అధికారి అయితే ఈయన్ని అవమానపరిచాడో ఆ అధికారి ఈయన కింద పనిచేసేలాగా దేవుడు చేశాడు. స్తోత్రం చెప్దామా? కొంచెం గట్టి చెప్తాం. హల్లెలూయా. ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు ఆయన. అసాధ్యము అయినటువంటి కార్యాలని సుసాధ్యము చేయగలిగిన దేవుడు ఆయన. చదువుదాం 11వ అధ్యాయం 11వ వచనం చదవండి. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయి జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతనిని నియమించుకునిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని
తన సంగతి అంతయు వినిపించిన. గమనించండి, తోబు దేశం నుంచి ఏ ఊరికి తీసుకొని వచ్చారు? గిలాదు దేశాన్ని తీసుకొని వచ్చారు, సొంత ఊరికి తీసుకొని వచ్చారు. తీసుకురాగానే నేరుగా ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? గుళ్ళోకి వెళ్ళిపోయాడు, చర్చిలోకి వెళ్ళాడు, మిస్పాలోకి వెళ్ళాడు. వెళ్ళిపోయి తన సంగతి అంతా చెప్పాడంట. ఏం చెప్పింటాడు చెప్పండి, నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి. ముందు ఏం చెప్పాడు తెలుసా? తిరిగి నేను ఈ దేశానికి వస్తాను అనుకోలేదయ్యా, నా జీవితం ఇంకా నాశనం అనుకున్నానయ్యా, నా బ్రతుకంతా అల్లరి జనంతో ఉంటానేమో అనుకున్నానయ్యా, కానీ నన్ను చూసి నా స్థితిని పరిస్థితిని మార్చే దేవుడు ఉన్నాడని తెలుసుకున్నానయ్యా. హల్లెలూయా చెప్దామా? ఇంకొంచెం గట్టి చెప్దాం హల్లెలూయా, ఇంకొంచెం గట్టి చెప్దాం హల్లెలూయా. నువ్వు పడిపోయినప్పుడు అందరూ ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? నిన్ను చూసి చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు ఏమనుకుంటారు చెప్పండి వాళ్ళు? ఇంకా నీ జీవితంలో వీడు ఏం చేయలేడు, ఇంకా వీడు రాలేడు, ఇంకా పైకి అయిపోయింది వాళ్ళ కథ అంతే అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే, మన వెనకాల మనము 10 సార్లు కాదు 100 సార్లు పడినా తిరిగి లేవనెత్తే దేవుడు ఉన్నాడో, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని దేవుడిని లేవనెత్తాలని నువ్వు చేయాల్సిన కార్యం ఏంటో తెలుసా? 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట చదువుతారా ఒకసారి? 1 పేతురు రాసిన, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయ్యుండుడి. హల్లెలూయా చెప్దామండి గట్టిగా, గట్టి చెప్దాం హల్లెలూయా. ఏ మనసు ఉండాలంట అండి? కొంచెం పాటలు పాడడం వచ్చిందంటే వారు కొట్టే ఫోజు అంతా ఇంతగా కదండి. కొంచెం వాక్యం చెప్తా ఉన్నారు అనుకుని ఏం చేస్తారు? అసిస్టెంట్లు ఫోన్ ఎత్తా ఉంటారు. నేను తమ్ముడు నాకు ఫోన్ చేసినప్పుడు, పాస్టర్ గారు రేపు మా చర్చికి వస్తానండి మాట్లాడాలి అన్నాడు. తమ్ముడు నేనే మాట్లాడుతున్నాను అన్నాను. చాలా మంది ఈరోజు ఏం చెప్పండి, కొంచెం దేవుడు ఆశీర్వదిస్తే ఎక్కడ లేని ఫోర్స్ కొడుతూ ఉంటారు. దేవుడిచ్చిన కృప, అనేక సార్లు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాను. రాబోతున్న ఏప్రిల్ మాసంలో తిరిగి ఇజ్రాయెల్ దేశం వెళ్తున్నాను. అనేక దేశాలు తిరిగాను. ఏ రోజు ఎవరు ఫోన్ చేసినా నేనే ఎత్తాను. 2 సిమ్ములు లేవు, ఒకే సిమ్ కార్డు ఉండేది, ఒకే ఫోన్ నాకు ఉండేది. సేవకుడు అందరికి అందుబాటులో ఉండాలి. ఆమేన్ చెప్దామా? వాక్యం అంటది, దేవుడు నిన్ను ఆశీర్వదించినట్లుగా, తగిన సమయం ముందు నిన్ను హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద ఎలా ఉండాలంట? తన్ను తాను తగ్గించుకునేవాడో, తన్ను తాను హెచ్చించుకునేవాడో తగ్గించబడను. బైబిల్ సూత్రం ఇది. దేవుడిని ఎంత ఆశీర్వదిస్తే, దేవుడిని ఎంత ఉన్నతంగా ఉంచితే, నువ్వు అంత దేవుని సన్నిధిలో తగ్గించుకునే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్ చెప్దామా? కొంచెం గట్టిగా ఆమేన్ చెప్దామా? ఈ యొక్క దినాల్లో 40 రోజులు ఎవరైనా ఉపవాసం ఉన్నారండి? ఎవరు లేరు, ఒకరు ఉన్నారు. చాలా సంతోషం, వెరీ గుడ్. ఉపవాసం ఉండండి, ఆత్మీయంగా బలపడండి. దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. ఒక ప్రాంతంలో ఒక వ్యక్తికి 5 లక్షల రూపాయల అప్పు ఉందంట. ఎంత అప్పు ఉంది? కొంచెం గట్టి చెప్పండి. అతనికి ఒక ఇల్లు ఉంది, అప్పుకి ఎక్కువ వడ్డీ అయిపోతా ఉంది. ఆ ఇల్లు అమ్మాలనుకున్నాడు. ఆ సమయంలో ఇల్లు అమ్మాలనుకున్న సమయంలో అతను ఏం చేశాడంటే, అందరికీ చెప్తున్నాడు, అయ్యా ఇల్లు బాగుంది కొనుక్కోండి అని చెప్తా ఉంటే అందరూ వస్తున్నారు, ఎవరు చూస్తున్నారు కానీ కొనడం లేదు. ఈ 5 లక్షలకి వడ్డీ పెరిగిపోతా ఉంది. ఏం చేయాలో అర్థం కాలే ఇతనికి. సరే ఏం చేయాలబ్బా, ఈ అప్పులో నుంచి ఎలా బయట రావాలి, ఇల్లు సేల్ కావడం లేదు అనుకుంటా ఉన్నాడు. ఆ టైంలో ఒక 2 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి వచ్చాడంట. ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఇల్లు చూశాడు. చూస్తే ఇల్లు చాలా బాగుంది. ఎంత అండి ఇల్లు అని చెప్పి అడిగాడు. అడిగితే వాళ్ళు చెప్పారు, ఇది 7 లక్షలు అండి అన్నాడు. అంటే 5 లక్షల అప్పు ఉంది, ఇల్లు అమ్మేసి 3 లక్షల వ్యాపారం చేసుకుందాం అనుకుని ఈయన ఏం చెప్పాడంటే, ఒక 2 లక్షల వ్యాపారం చేసుకుందాం అని చెప్పి 7 లక్షలు అండి అని చెప్పాడు. ఇల్లు మొత్తం చూశాడు, బాగుంది అనుకున్నాడు. కొంటానండి, 2 లక్షలు అడ్వాన్స్ తెస్తానని వెళ్ళాడు. వెళ్ళిపోయిన వ్యక్తి చాలా సంతోషం. 2 సంవత్సరాల తర్వాత బేరం వచ్చింది, ఇల్లు సేల్ అవుతా ఉంది. 5 లక్షల్లో అప్పులు కట్టేసి 2 లక్షల్లో నేనేమైనా కొనుక్కొని ఒక చిన్న వ్యాపారం పెట్టుకుందాం అనుకున్నాడు. వెళ్ళిన వ్యక్తి గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది, 3 గంటలు అవుతుంది, 4 గంటలు, 5 గంటలు, తిరిగి రానే లేదండి. ఏం చేయాలో అర్థం కాల. చివరికి ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. వెళ్ళాడు అతని దగ్గరికి, అయ్యా ఇల్లు కొనుక్కుంటానన్నావు కదా, అడ్వాన్స్ తెస్తానన్నావు కదా, ఎందుకోసం రాలేదండి? ఇల్లు నచ్చలేదు ఇల్లు బాగుందా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్దాం ఒకసారి. ఇల్లు బాగుందన్నావు కదయ్యా, ఎందుకు రాలేదని చెప్పి ఒక మాట చెప్పాడంట. నీ ఇల్లు బాగుందండి, నీ ఇల్లు కొనాలనుకున్నాను,
నీ ఇల్లు చూసేసి నేను వస్తా ఉంటే వీధి చివరన ఒక ఆయన ఆపాడంట. ఆపి, సార్ ఫలానా ఇల్లు కొంటున్నారా మీరు అని అడిగాడంట. అవునండి, 7 లక్షలు అంటే చాలా తక్కువ, చాలా బాగుంది, ఇల్లు కొనాలనుకుంటున్నానంటే చాలా మంచిది, కొనుక్కోండి సార్. ఆ అమ్మే వ్యక్తి ఎవరో కాదండి, నా తోబుట్టువే, మా తమ్ముడిది ఆ ఇల్లు, 7 లక్షల కంటే కొనుక్కోండి, బాగా పరిష్కారంలో వాడికి వచ్చింది ఆ ఇల్లు. చిన్న మాట చెప్తాను వినండి అన్నాడంటే. ఏంటంటే, ఈ మధ్య నా ఇంట్లో మా అమ్మ చచ్చిపోయింది, అప్పుడప్పుడు రాత్రుల్లో మా అమ్మ వచ్చి ఆ ఇంట్లో తిరగతా ఉంటుందండి అని చెప్పాడంటే. మళ్ళీ కొంటాడా వాడు చెప్పండి? ఎలా కొనమంటావయ్యా అని వెళ్ళిపోయాడు. ఇతనికి ఏం చేయాలని అర్థం కాల, భయంకరమైన కోపం అన్న మీద, ఏడుపు వస్తూ ఉంది, ఏం చేయాలో అర్థం కాల, అప్పులు ఎక్కువైపోయినాయి, వడ్డీ కట్టుకోలేకపోతున్నాం. సరే ఒకసారి పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం, నేరుగా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారి దగ్గర తనకున్న సమస్య మొత్తం చెప్పాడు. పాస్టర్ గారు ఒకే ఒక మాట అడిగాడు. ఆయన ఏమడిగాడంటే, నీకు ఈ సమస్య ఇబ్బంది అన్నీ ఉన్నాయి, మరి నువ్వు ప్రార్థన చేసావా అని అడిగాడు. దేవుని దగ్గర పెట్టావా, దేవుణ్ణి అడిగావా, దేవుని చిత్తాన్ని తెలుసుకున్నావా? లేదయ్యా. మనం కూడా అంతేనండి, అనేక సార్లు మన జీవితంలో సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు వచ్చినప్పుడు సొంత నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం. ఏ పని చేయడానికన్నా ముందు నువ్వు ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో కనిపెట్టేటటువంటి వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. కొంచెం బిగ్గరగా చెప్తారా? కొంచెం బిగ్గరగా చెప్తా. హల్లెలూయా. పాస్టర్ గారు ఏమన్నాడు తెలుసా? ప్రార్థన చేద్దాం అన్నాడు. పాస్టర్ గారు ఏమన్నాడు? ఇంకొంచెం గడి చెప్పండి అమ్మా. ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తాన్ని తెలుసుకుందాం, దేవుని చిత్తానికి విడిచిపెడదాం, దేవుని పాద సన్నిధిలో ఉంచుదాం అన్నాడు. ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు ఒక చిన్న కంపెనీలో పని చేస్తాడు. ఓనర్ వండుకొని ఒకరోజు అడిగాడు, ఏంట్రా ముఖం అలా ఉందన్నాడు. ఏం లేదయ్య గారు అన్నాడు. ఏదో సమస్య చెప్పురా అని అడిగాడు. ఏం లేదయ్య గారు అన్నాడు. నేను చెప్పమంటావా అన్నాడు ఆయన. అయ్యగారు చెప్పండి అంటే, ఇల్లు సేల్స్ పెట్టావంట కదా అన్నాడు. వీడికి ఆశ్చర్యం, మా కంపెనీ ఓనర్ కట్ట తెలుసు నా ఇల్లు సేల్స్ అని? 7 లక్షలు అంట కదా అన్నాడు. మీకెలా తెలుసు అయ్య గారు అన్నాడు. అవును నాకు అన్నీ తెలుసు. అప్పు నీకు 5 లక్షలే కదా, మరి 7 లక్షలకి ఎందుకు అమ్మాలనుకున్నావు అన్నాడు. 2 లక్షలు లేదని చిన్న వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నానయ్యా, అప్పు తీర్చుకోవాలనుకుంటున్నానయ్యా అన్నాడు. అవునా, మరి కంపెనీలో పని అంటే? కంపెనీలో ఇంకా ఆగిపోతాను అయ్య గారు, అప్పులన్నీ ఉన్నాయి కదా, ఏం చేయాలో అర్థం కాలా అన్నాడు. సరే అని ఓనర్ మాట్లాడతా, ఇటు రారా అని పిలిచాడు. వాడు వచ్చాడు. వచ్చే లోపల ఆయన ఏం చేశాడో తెలుసా? టేబుల్ మీద ఒక 8 లక్షలు పెట్టి, ఈ 8 లక్షలు తీసుకొని పోయి 5 లక్షలు అప్పు కట్టాయి, మిగతా 3 లక్షలు ఏం చేస్తామంటే ఇంటి మీద ఒక చిన్న టెంట్ వేయి, దాన్ని బాడికి ఇవ్వు, అప్పు కట్టేస్తే ఇంకా వడ్డీ కట్టే అవసరం లేదు కదా, అప్పు తీరిపోద్ది. 3 లక్షల పైన ఒక షెడ్ వేయి, ఆ షెడ్ రెంట్కి ఆ వచ్చే బాడగ నాకు అప్పుడప్పుడు ఇవ్వు, నాకు నువ్వు వడ్డీ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచ. ఇంకొంచెం బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచ. తమిళ్లో ఒక మాట ఉంటుందండి, లేసాన కార్యం. తమిళ్ తెలుసా అండి? అంటే అర్థం ఏంటో చెప్పండి. ఎవరికి సులభమో? దేవునికి సులభం. உன் பிரச்சனை ஆண்டவருக்கு எது மாதிரி காரியம் சொல்லுங்க? లేసాన కార్యం. వెరీ సింపుల్. దేవునికి ఒక చిటికలో దేవుడు ఏం చేయగలడు చెప్పండి సమస్యని. ఇంటి మీద ఇల్లు పని స్టార్ట్ అయింది, పక్కింట్లో నుంచి అన్న ఏం చేస్తున్నాడు చెప్పండి, తొంగి తొంగి చూస్తా ఉన్నాం. వాడి వల్ల కాల. ఒకరోజు అడిగాడు, అరే ఇల్లు అమ్మేస్తా ఉన్నావు కదా, ఇంటి మీద ఇల్లు ఎలా కడుతున్నావు అని అడిగాడు. అప్పుడు చెప్పాడు అన్న తమ్ముడు ఒక మాట, అన్న నా అనుకున్న వాళ్ళందరూ నా చెయ్యి విడిచారు, నేను నమ్ముకున్న దేవుడు నా నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఆమేన్ చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్నాను. ఎంతమంది నమ్ముతా ఉన్నారు? దయచేసి దేవుని సేవకుడిగా ఒక మనవి చేస్తాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిని ఒక్కసారైన చదవడానికి ప్రయత్నం చేయండి. ఆది కాండము నుంచి ఆరంభించి ప్రకటన గ్రంథం దగ్గర ముగించండి. ఆరాధన చేస్తా ఉన్నారా? వర్షిప్ చేస్తా ఉన్నారా? వర్షిప్కి రావడానికి ముందు ఒక అరగంట మోకాళ్ళకి ప్రార్థన చేయండి. ఒక చిన్న ప్రార్థన చేస్తున్నారా చర్చిలో, దాని ముందు ప్రార్థన చేయండి. మీలో ఆశీర్వదించబడాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే 1000 రూపాయలు ఇస్తే చాలండి. 1000 రూపాయలు. ఆ 1000 రూపాయలతో ఎలా ఆశీర్వదించబడతామంటారా? 2 ట్యూబ్ లైట్లు కొనుక్కొని వచ్చేయండి. ఇక్కడ మాస్టర్ గారు కాదండి, మీరేయండి. నేను గడిచిన మాసంలో ఈ ఫిబ్రవరి మాసంలో 4వ తేదీ ఒక రిథమ్ ప్యాడ్ కొన్నాం. వేరే చర్చ్ కోసం, చిన్న చర్చ్ అది. 60,000 రూపాయలు రిథమ్ ప్యాడ్. నా దగ్గర డబ్బులుండి కాదు. ప్రతి నెల 25వ తేదీ దానికి 5,000 కట్టాలి.
మాకు సంస్థ ఉంది, నాకు పరిచర్య ఉంది. మా సేవ కోసం కాకుండా వేరే చర్చికి మేము ఏం చేసాం చెప్పండి? హృదయంపేట కొనిచ్చాం. నెల 5 నాకు కష్టం ఉందండి, నా దగ్గర కూడా డబ్బులు లేవు, నేనంత కోటీశ్వరుని కాదు. నాకు కలిగిన దాంట్లో నేను ఏం చేస్తున్నాను చెప్పండి? దేవుని పరిచర్య కొరకు. ఇక్కడ మీరు చూడండి, ఒక లైట్ ఉంది, ఇంకో 2 లైట్లు ఉన్నాయనుకోండి, ఎంత బాగుంటుంది చర్చి. ఆమె చెప్దామా? వైరింగ్ చేయించండి. పాస్టర్ గారు కాదండి, పాస్టర్ గారు చేస్తే పాస్టర్ గారికి ఆశీర్వాదం వస్తుంది, నువ్వు చేస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది. ఆమె చెప్దామా? చిన్న చిన్న ఉద్యోగాలు నేను చేసేటప్పుడు కూడా సేవ కోసం నేను ఏదో డబ్బులు ఖర్చు పెట్టేవాడిని. విదేశాల్లో ఉద్యోగం చేశాను నేను, లక్షల రూపాయల జీతం విడిచిపెట్టి దేవుని సేవకు వచ్చాను. చదువు లేకుండా ఖాళీగా దేవుని సేవకు రాలేదండి. ఉన్నతమైన ఉద్యోగం వేరే దేశంలో చేస్తా ఉన్నాను. ఉద్యోగాన్ని విడిచిపెట్టి దేవుని కోసం వచ్చాను, దేవుని సేవ చేయడానికి. నాకున్న 2000 రూపాయలు వచ్చేటప్పుడు దేవునికి ఇచ్చేవాడిని, 4000 వచ్చేటప్పుడు దేవునికి ఇచ్చేవాడిని, లక్షల రూపాయలు వచ్చేటప్పుడు దేవునికి ఇచ్చేవాడిని. ఈరోజు సేవలో ఉన్నా కూడా దేవునికి ఇస్తా ఉన్నాం ప్రియులారా. దేవుని సేవ కొరకు మీ జీవితాన్ని ఇచ్చడానికి ముందు దేవుడు ఏం కోరుకుంటాడో తెలుసా? నీ నుంచి ముందు దేవుడు నిన్ను కోరుకుంటాడు. ఆమేన్ చెప్దామా? ఆత్మలో బలపడండి, ముందు ప్రార్థనలో బలపడండి, వాక్యంలో బలపడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ధ్యానించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు తగిన సమయం ముందు మిమ్మును హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద ఎలా ఉండాలంట? ఆమేన్ చెప్దామా గట్టిగా? చూద్దాం, 2వ మాటను చూస్తారా? మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను, వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఏమని పేరు పెట్టిందంట? ఎబ్బేజు అని పేరు పెట్టిన. ఫస్ట్ లో మనం ఒక మాటను చూసాం. యొప్తా అనే మాటకు అర్థం ఏంటి? కొంచెం గట్టి చెప్పండి. తెరవబడిన తలుపులు. ఇక్కడ ఏ పేరు చూస్తున్నాం మనము? ఎబ్బేజు. ఎబ్బేజు అనే మాటకు అర్థం ఏంటి? ఎబ్బేజు అనే మాటకు అర్థం ఏంటి అంటే వేదన, దుఃఖము, కన్నీరు. ఆ తల్లి మరి కనే టైంలో అంతకుముందు ఏ సమస్య ఉందో మనకు తెలియదు, ఏ ఇబ్బంది ఉందో మనకు తెలియదు, ఏ సమస్య ఉందో మనకు తెలియదు. అబ్బాయి పుట్టే సమయానికి నేను ఒక అమ్మాయిని అడిగాను, ఏం పేరమ్మా నీ పేరు అంటే అమ్మాయి చెప్పింది వేండా అనింది. ఏం పేరమ్మా అని అడిగిన. సార్ మాకు మా అమ్మకి నాయనకి 4 కూతుర్లు, నేను 5వ కూతురుగా పుట్టాను. 5 మంది కోసం ఎందుకు ట్రై చేసినారు చెప్పండి? వీళ్ళు కొడుకు పుట్టాలని. 1 2 3 4 లాస్ట్ లో ఎవరు వచ్చినారు? మళ్ళీ అమ్మాయే. நாங்க வேண்டாம் நினைச்சோம், ஆண்டவர் கொடுத்தாரு, அதனால என்ன పేరు వచ్చాగా? కొంతమందికి అండా అని ఉంటుంది, కొంతమందికి గుండా అని ఉంటుంది కదండి. ఊర్లో పేర్లు రకరకాలుగా ఉంటాయి, అవునా కదా? మీరు గమనించారా? ఇక్కడ వీడికి ఎవరు పేరు పెట్టారంటే చెప్పండి, చెప్పండి ఎవరు పేరు పెట్టారంట? ఎవరు పేరు పెట్టింది? సొంత తల్లి పేరు పెట్టింది. ఏమని పేరు పెట్టింది? ఎబ్బేజు అని పేరు పెట్టింది. చదువుదామా? 10వ వచనం చదవండి. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నిన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతను మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. హల్లెలూయా చెప్దామండి గట్టిగా, గట్టి చెప్తాం హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది యవనస్తులు వస్తూ ఉంటారు, అన్న ప్రార్థన చేయండి అన్న అంటారు. దేనికోసం ప్రార్థన చేయాలమ్మా అంటే దేనికో ఒకదానికి చేయండి అంటారు. అంటే వాళ్ళకి ఏం లేదు చెప్పండి, ఒక గురి గమ్యం లేదు. మోకాళ్ళు ఒకసారి టేప్ రికార్డ్ ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం ఆమేన్ అని చేస్తారు. దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా చెప్తారండి గట్టిగా. యేసు స్వామి రమ్ము ఆమేన్ అని చేస్తుంటారు ప్రార్థనలు. కొంతమంది సేవకుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏ విషయం కోసం ప్రార్థన చేయాలో తెలియదు. అలారం పెట్టుకుంటారు, గంట ప్రార్థన చేద్దామని. 2 నిమిషాలు ప్రార్థన చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు అనుకుంటారు గంట అయిపోయిందేమో అనుకుని కళ్ళు తెరిస్తే 3 నిమిషాలు అయి ఉంటుంది. దేవుని స్తోత్రం కలగ. 3 నిమిషాలని ఎక్కువ టైం అయి ఉండదండి. ఎబ్బేజు ఏం చేశాడు తెలుసా? ఫస్ట్ మాట చెప్తాను చూడండి. నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి, తనకేం కావాలో అది దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. ఏమడిగాడంటే నువ్వు నిశ్చయంగా నన్ను ఏం చేయాలి? ఆశీర్వదించి. ఆమేన్ చెప్దామా? జీవ మరణములు నాలుక వశమని రాయబడింది. ఆమేన్ చెప్దామా అండి?
మనం నోరు తెరిచి మాట పలకాలి. ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను దీవెనకరంగా ఉంచు ప్రభువా, నన్ను ఆశీర్వాదకరంగా ఉంచు ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదించి. మొదటి మాట. రెండో మాట అంటున్నాడు, నా సరిహద్దు విశాలపరచి. ఇంగ్లీష్ లో ఏమని ఉంటుందంటే లార్డ్ ఎక్స్టెండ్ మై టెరిటరీస్ అంటాడు. నా సరిహద్దులను నువ్వేం చేయాలి? విశాలపరచు ప్రభువా. మూడో మాట చదువుతాను చూడండి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండునట్లుగా. ఎవరి చెయ్యి తోడుగా ఉండాలి? బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది, అందరూ నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 7 నక్షత్రములు చేతబట్టిన వాడని రాయబడి ఉంటుంది. హల్లెలూయా చెప్దామండి. నీతియను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొనును అంటాడు. ఎబ్బేజుకి ఏమర్థమైందంటే, నా స్థితి బాగలేదు, నా పరిస్థితి బాగలేదు, నా సొంత ఇల్లు నన్ను ఏమంటున్నారంటే ఏడుపు కొట్టోడా అంటా ఉన్నారు. వేదన కలిగింది కనుక ఆమె ఏమని పేరు పెట్టిందంట? ఎబ్బేజు అని పేరు పెట్టింది. అయితే ఎబ్బేజు ఒక విషయాన్ని కనుక్కున్నాడు. ఏం కనుక్కున్నాడు అంటే, నా స్థితిని పరిస్థితిని మార్చే ఒక దేవుడు ఉన్నాడు, ఆయనకి నేను ఏం చేయాలి? మొరపెట్టాలి. ఒక కార్యం జరగడం లేదా ప్రార్థన చేయి, జరగడం లేదా ప్రార్థన చేయి, జరగడం లేదా ప్రార్థన చేయి, జరగడం లేదా ప్రార్థన చేయి. ఒక రోజు నువ్వు అద్భుతాన్ని చూస్తావు. నమ్మిన వారు బిగ్గరగా చప్పట్లు కొడతారా? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నమ్మని కనపరుస్తారు. ఇంకొంచెం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నమ్మని కనపరుస్తారు. మొరపెట్టే అనుభవం ఉండాలి మనకి. మొండి ప్రార్థన దేవుడి సన్నిధిలో పట్టుకోవాలి. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక ఆయన ప్రార్థన చేయమన్నారట ప్రసంగం కోసం. 1 గంట చేశాడంట ప్రసంగానికి ప్రార్థన. ఎంతసేపు చెప్పండి గట్టిగా. వచ్చిన సేవకుడు చెప్పాలనుకున్న వాక్యం కూడా మర్చిపోయినాడు. 1 గంట ప్రార్థన చేసింది. అంటే సంఘ పెద్ద అన్నమాట. మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ రోజు ఆ సంఘ పెద్ద ఇంట్లో భోజనం అంట. రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ సేవకుడు అడిగాడంట, అమ్మా మీ భర్త ప్రసంగానికి ముందు 1 గంట ప్రార్థన చేశాడు, ఇంట్లో ఎంతసేపు చేస్తాడమ్మా అని అడిగితే, ఆయన ప్రార్థన చేయడం నేను చూడడం ఇదే మొదటిసారి అనిందంట ఆవిడ. ఏమండి, ఆయన ప్రార్థన చేయడం నేను చూడడము, ఇక్కడ ప్రార్థన చేయకూడదని నేను చెప్పడంలే. ఏ ప్రార్థన శక్తివంతమైనది? నీ గదిలో నువ్వు చేసే రహస్య ప్రార్థన. ఆమేన్ చెప్దామండి, కొంచెం గట్టిగా ఆమేన్ చెప్దామా? ఇప్పుడు ఎబ్బేజు ప్రార్థనలో అర్థం ఉందా లేదా? ఆశీర్వదించయ్యా, నా ఎల్లలను విస్తరింపజేయ, నీ చెయ్యి నాకు తోడుగా ఉండేటట్లుగా చేయ, నాకు కీడు రాకుండా దాంట్లో నుంచి నన్ను ఏం చేయండి? తప్పించండి ప్రార్థన చేస్తే దేవుడు చేసిన కార్యం ఏంటి అంటే, యెహోవా అతని ప్రార్థన ఆలకించెను. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్దాం, హల్లెలూయా. దేవుడు ప్రార్థన ఏం చేశాడంట? చదవండి ఇప్పుడు 9వ వచనం చదవండి ఒకసారి, చాలా ప్రాముఖ్యమైనది. 9వ వచనం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను, వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టిన. అందరూ నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి, అందరూ నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి. పుట్టినప్పుడు స్థితి బాగుందా బాగలేదా? దరిద్రంగా ఉంది. అందుకని తల్లి ఏం పేరు పెట్టింది? చెప్పండి గట్టిగా. కానీ ఇప్పుడు ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఏమైన వాడంట. మీలో ఎంతమందికి బిల్ గేట్స్ తెలుసు? బిల్ గేట్స్ తెలుసు కదండి. ఆయన ఏం కనిపెట్టాడు? మైక్రోసాఫ్ట్ కదండి. బిల్ గేట్స్ ఒక మాట అన్నాడు. ఏంటంటాడంటే, నువ్వు పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదంట, కానీ నువ్వు పేదవాడిగా చచ్చిపోతా అది నీ తప్పు. అది పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు. భారతదేశానికి ఒక సైంటిస్ట్ రాష్ట్రపతి అయ్యాడు. ఏం పేరు ఆయన పేరు? ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఏమంటాడు తెలుసా? స్మాల్ ఎయిమ్ ఈజ్ ఎ క్రైమ్ అంటాడు ఆయన. చిన్న ఆశలు చిన్న కోరికలు కలిగి ఉండడం ఏంటంట? శాపం. ఎబ్బేజు ఇక్కడ ఏం కలిగినాడు తెలుసా? నీవు నన్ను ఆశీర్వదించాల ప్రభువా, నా ఎల్లలు విస్తరింపజేయాలి ప్రభువా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి ప్రభువా, కీడు రాకుండా నాకు కాపాడు ప్రభువా. హల్లెలూయా చెప్దామండి. కొంతమందికి ఏం ప్రార్థన చేయాలో తెలియదు, ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఎంతసేపు ప్రార్థన చేయాలో తెలియదు. కళ్ళు మూసుకుంటారు, హల్లెలూయా 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 అంటారు. 2 నిమిషాలు కళ్ళు తెలుసుకుని అటు ఇటు చూస్తూ ఉంటారు, వాళ్ళని వీళ్ళని చూస్తూ ఉంటారు. స్థిరమైన ప్రార్థన ఉండదండి కొంతమందికి. ప్రసంగాలు భలే చేస్తారు, పాటలు భలే వాడతారు, వర్షిప్లు భలే చేస్తారు. ఈ కాదండి ప్రాముఖ్యమైనది, వాక్యాన్ని బాగా ధ్యానించే వ్యక్తిగా ఉండాలి, స్థిరమైన ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తిగా ఉండాలి. మనం ఆమేన్ చెప్దామా? నిండుకుండా ఏం చేయదంట చెప్పండి? పొనకదు. అది ఎలా ఉంటది? స్టేబుల్ గా ఉంటది.
ఎబ్బేజు దేవుడు ఏం చేశాడంట చెప్పండి? దేవుడు తన సహోదరులందరికంటే కూడా ఏం పొందిన వాడుగా ఉన్నాడంట? ఘనము పొందిన వాడుగా ఉన్నాడంట. హల్లెలూయా చెప్తారండి గట్టిగా, కొంచెం గట్టి చెప్తారు హల్లెలూయా. జర్మనీ దేశంలో ఒక యవ్వనస్తుడు వర్షిప్ లీడర్, బాగా వర్షిప్ చేస్తాడు. గొంతు నొప్పి వచ్చింది. ఏ నొప్పి వచ్చింది? కొంచెం గట్టి చెప్పండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ ఇక్కడ చిన్న చిన్న గడ్డలు ఏదో ఉంటే బయాప్సీ అంటారు, అంటే దాన్ని కట్ చేసి తీస్తారన్నమాట. పరీక్షలకు పంపించారు. పరీక్షలకు పంపించిన తర్వాత అది వచ్చింది, రిపోర్ట్ వచ్చింది. ఆ అబ్బాయిని పిలిపించి ఒక మాట చెప్పాడు, బాబు నీకు ఒక దుర్వార్త, బ్యాడ్ న్యూస్. నీ గొంతులో గడ్డలు అవి వచ్చినాయి కదా, దానివల్ల సమస్య ఏంటి అంటే నీకు నాలుక ఉంది కదా, నీ నాలుగుకి క్యాన్సర్ వచ్చింది, టంగ్ క్యాన్సర్ వచ్చింది. కాబట్టి నీ నాలుకను కట్ చేసి మనం ఏం చేయాలి? తీసేయాలి. నాలుకను అలాగే వదిలేసామనుకో శరీరం లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఆపరేషన్ చేయాలి నీకు అన్నారు. చాలా వేదన పడ్డాడు. మంచి వ్యక్తి, ప్రార్థన చేసే వ్యక్తి, దేవునికి భయపడే వ్యక్తి. ఇంతకుముందు తమ్ముడు కూడా చాలా చక్కగా వర్షిప్ చేశారు. ఒకసారి వాళ్ళ కోసం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుస్తారు. మనం వేరే వాళ్ళని అభినందించేటప్పుడు బాగా కొట్టడం చప్పట్లు, ఎందుకంటే వాళ్ళకి కదా మనం ఇచ్చేది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుస్తారు. డాక్టర్ గారు ఆపరేషన్ ఫిక్స్ చేశారండి. అలాంటి రోజు నీకు సర్జరీ అని చెప్పారు. సర్జరీ మొత్తం ఫిక్స్ చేసిన తర్వాత పాతకాలంలో ఇళ్లలో మీకు టేప్ రికార్డులు ఇప్పుడు ఎవరు చూసి ఉంటారు నాకు తెలిసి, ఈ వయసులో ఉన్న యవ్వనస్తులు పాస్టర్ గారు చూసి ఉంటారు. టేప్ రికార్డు ఉంటుందండి, దాంట్లో రెడ్ బటన్ ఉంటుంది అనమాట. రెడ్ బటన్ ఆ రెండింటిని నొక్కితే రికార్డింగ్ అవుతుంది. పాస్టర్ గారు క్యాసెట్ తీసుకొని వచ్చాడు. ఆ డాక్టర్ గారు క్యాసెట్ తీసుకొని వచ్చే టేప్ రికార్డ్, ఆ టేప్ రికార్డ్ నొక్కి ఒక మాట చెప్పాడు, బాబు ఒక 2-3 గంటలు మాట్లాడు, నీకు ఏమేమి నోటికి వస్తుంది అన్ని మాట్లాడు. ఎందుకంటే ఈరోజు ఆపరేషన్ నీ నాలుక తీసేపోతున్నావు, జీవితంలో నువ్వు ఎప్పుడు మాట్లాడలేవు. కనుక నువ్వు ఎలా మాట్లాడతావో తెలుసుకోవాలి అంటే, నీ వాయిస్ నువ్వు వినాలి అంటే నువ్వేం చేస్తావు చెప్పు? 2 గంటలు మాట్లాడన్నాడంట. జీవితంలో ఇంకెన్నడూ మాట్లాడలేవు నువ్వు, ఈరోజు నాలుక తీసేపోతున్నావు అన్నారు. వెంటనే అబ్బాయి అన్నాడంట, టేప్ రికార్డ్ ఆన్ చేయండి సార్ అన్నాడు. ఆన్ చేశారు. ఆ అబ్బాయి ఏమన్నాడు తెలుసా? హల్లెలూయా అన్నాడు. నర్సులు డాక్టర్లు అందరూ చూస్తా ఉన్నారు. రెండోసారి చెప్పాడు హల్లెలూయా అన్నాడు. మళ్ళీ మూడోసారి చెప్పాడు హల్లెలూయా అన్నాడు. ఆ నర్సుని పిలిచి టేప్ రికార్డ్ ఆఫ్ చేయమ్మా చాలు ఇంకా అన్నాడు. ఏం బాబు ఇంకేం మాట్లాడవా? అవసరం లేదమ్మా చాలు, ఈ మాటలు చాలు, వేరే ఏం అవసరం లే అన్నాడు. ఆపరేషన్ ఫిక్స్ చేశారండి. ఆపరేషన్ టేబుల్ మీద కూర్చోబెట్టారు. ఆపరేషన్ థియేటర్ లోపల తీసుకుని వెళ్ళారు. ఆపరేషన్ చేయడానికి ముందు ఫైనల్ గా రిపోర్ట్స్ అన్ని చెక్ చేస్తారనమాట. పెద్ద డాక్టర్ వచ్చాడు, అన్ని చూశాడు. పడుకో ఉన్నాడు మనోడు టేబుల్ మీద. రిపోర్ట్లు అన్ని చూశాడు. ఆపరేషన్ చేయబోతున్నాను, నాలుగు తీసేయబోతున్నారు. రిపోర్ట్లు అన్ని చూశాడు. చూసి తట్టి లేపాడు, బాబు కూర్చో ఒకసారి అన్నాడు. లేచి కూర్చున్నాడు. నీ నాలుక బాగుంది, ఆపరేషన్ అవసరం లేదు, బయటకు పో అన్నాడు. కొంచెం బిగ్గరగా చెప్పలు కొట్టి దేవుని నామాన్ని 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ముసుగడి చెప్దాం హల్లెలూయా. ముసుగడి చెప్దాం హల్లెలూయా. నీకోసం ఏదైనా చేయగలిగిన దేవుడు ఆయన. ఆమేన్. చివరి మాట చదువుదాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. ఈ ఏప్రిల్ 29వ తేదీ నేను ఇజ్రాయెల్ దేశం పోతున్నాను. ఎవరైనా రావాలనుకున్నట్లయితే నా నెంబర్ పాస్టర్ గారి దగ్గర, బ్రదర్ దగ్గర తీసుకోండి. ఉదయకాల సమయంలో 2 నిమిషాల సందేశం వస్తుంది నాది యూట్యూబ్లో. శరత్ బాబు పుత్తూరు అని టైప్ చేశారనుకోండి, చాలా మందికి వస్తూ ఉంటుంది. 2 నిమిషాలే ఉంటుంది. చూసారండి ఎవరైనా? 2 minutes వస్తుంది. బ్రదర్ కూడా చూశారు. 2 నిమిషాలు ఉంటుంది. ఫోన్ ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చేద్దాం అనుకుంటారు, చేయని సాతాను మిమ్మల్ని. 1 minute టైం తీసుకుంటుంది. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ ఉంటే శరత్ బాబు పుత్తూరు అని టైప్ చేయండి ఒకసారి. 2 నిమిషాలు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉదయకాల సమయంలో వస్తుంది. ఎక్కువ టైం ఉండదండి, 2 నిమిషాలే ఉంటుంది. ఒకవేళ మీరు షార్ట్స్లోకి వెళ్ళారనుకోండి, ఇజ్రాయెల్ దేశంలో ప్రాముఖ్యమైన స్థలాలన్నీ వీడియోలు తీశాను నేను. రోమ్ పట్టణంలో యేసు ప్రభు యొక్క సిలువను చూశాను, ఒరిజినల్ సిలువ. యెరూషలేములో యేసు ప్రభు సిలువ వేసినటువంటి స్థలంలో చేయబెట్టి ప్రార్థన చేశాను అక్కడ ఇజ్రాయెల్ దేశంలో. ఆ వీడియోస్ అన్ని కూడా ఉన్నాయి. మీరు వెళ్ళడానికి ఆర్థికంగా ఇబ్బంది అయితే దీంట్లో చూడొచ్చు మీరు చక్కగా. శరత్ బాబు పుత్తూరు అని కొట్టిన చాలా, ఇరసాన శరత్ బాబు అని కొట్టిన చాలా.
ఆ రోజుల్లో కుష్ఠరోగం వచ్చిందంటే ఏం చేస్తారంటే వాళ్ళు ఊరు బయట ఉంచేస్తారు. యేసు ప్రభు ప్రార్థన చేసుకునే స్థలం ఏంటి అంటే కొండ ప్రాంతానికి వెళ్ళేవాడు ఆయన ఒంటరిగా, ఎవరికి తెలియకుండా ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఒకరోజు యేసు ప్రభు కొండ దగ్గర నుంచి దిగి వస్తా ఉంటే ఒక కుష్ఠరోగి ఒక అద్భుతమైన కార్యం చేశాడండి. ఏం కార్యం చేశాడని చదువుతాను చూడండి. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి, వీడు చేసిన ముందు కార్యం ఏంటి అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఈ రాత్రి మీరు ఎక్కడికి వచ్చారు? చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుస్తారండి. కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుస్తారు. బ్రదర్ పాంప్లెట్ చేస్తే నేను పెట్టాను దీంట్లో. ఎంతమంది వచ్చారు? బ్రదర్ కూడా చాలా మంది పంపించి ఉంటాడు. మీ చర్చి సైట్లో పెట్టి ఉంటారు. ఎంతమంది వచ్చారండి? బ్రదర్ ఒక మాట చెప్పాడు, పిలువబడిన వారు అనేకులు. ఏమమ్మా? ఈరోజు వాక్యం ఆశీర్వాదకరంగా ఉందా లేదా? ఆమేన్. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్దాం. అవకాశాన్ని కోల్పోయారా లేదా? చాలా మంది ఏం చేస్తున్నారండి? ఇంట్లో ఖాళీగా ఉన్నారు, పెట్టుకొని రీల్స్ చూస్తూ ఉన్నారు, వీడియోలు చూస్తూ ఉన్నారు, సినిమాలు చూస్తూ ఉన్నారు, లోకానుసారమైన కార్యాలు చూస్తున్నారు. అయితే నువ్వు నేను జీవము కలిగిన దేవుని మందిరంలో ఉన్నావు. ఆమేన్ చెప్దామా? ఇది ధన్యకరమైనటువంటి సమయం కాదంటారా? ఆశీర్వాదకరమైన సమయం కాదంటారా? ఆయన మందిరంలోనికి రావాలన్నా ఆయన కృప నీకు ఉండాలి. ఆమేన్ చెప్దామండి. ఒక కుష్ఠరోగి ఎవరి దగ్గరికి వచ్చాడంట? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆ కుష్ఠరోగి చేసిన గొప్ప కార్యం ఏంటంటే యేసు ఎదుకు వచ్చి ఆయన ఎదుట ఏం చేశాడంట? మోకాళ్ళలోని ప్రార్థన. అంటే మోకాళ్ళు వేస్తున్నారండి మీరు? పాస్టర్ గారు దినేష్ గారు నేను వచ్చినప్పుడు మోకాళ్ళొంగి ఉన్నారు. మోకాళ్ళొంగి అనుభవం నీకుందా? ప్రార్థన అంటే ఏమేయాలి చెప్పండి? వీడు చేసిన కార్యం ముందు ఎవరి దగ్గరికి వచ్చాడు? దేవుని దగ్గరికి వచ్చాడు. రెండో కార్యం ఏం చేశాడు? మోకాళ్ళ మీదకి వచ్చాడంట. తను తాను ఏం చేశాడు? దేవుని సన్నిధిలో దేవుని దగ్గరికి ఏం చేశాడు చెప్పండి? తగ్గించుకున్నాడు. కుష్ఠరోగి కాళ్ళు బాగుంటాయా? బాగుండవా? బాగుండవండి, బాగా నడవలేరు వాళ్ళు. దేవుని దగ్గరికి వచ్చాడు, మోకాళ్ళు వంగాడు, అద్భుతమైన మాటలు చెప్తా ఉన్నాడు. ఆ మాటలు చదువుతాను చూడండి. నీకు ఇష్టమైతే, అర్థం ఏంటి అంటే నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి. పాతకాలంలో లవ్ స్టోరీలు ఎలా నడిచేవంటే సంవత్సరాలు నడిచేవి. ఈ ఇంట్లో నుంచి ఈయన చూసి ఆమె నవ్వితే, ఆ ఇంట్లో నుంచి ఆమె చూసి ఈయన నవ్వి, ఒక 6 నెలల తర్వాత మెల్లగా ఈయన చెయ్యి ఊపితే, ఆయన అటు పక్క నుంచి మెల్లగా చెయ్యి ఊపితే, ఓ లెటర్ రాసి ఆయన ఇంటి మీద వేస్తే, దాన్ని చదివి ఆయన రాసి మళ్ళీ ఈయన ఇంటి మీద వేస్తే, ఓల్డ్ లవ్ స్టోరీలు. ఎక్కువగా ఏమి వినిపించేది? కన్ను కొట్టాడు చూసి అంటా ఉంటారు కదండి. ఈ రోజుల్లో లవ్ స్టోరీలు ఏంటంటే ఏమీ లేదండి. ఎక్కడన్నా కనిపించారంటే డైరెక్ట్గా వెళ్ళి ఐ లవ్ యూ అంటాడు అబ్బాయి, అనగానే అమ్మాయి ఐ టు లవ్ యూ అంటది. ఏమండి? ఇన్స్టెంట్ అన్నమాట. అవునా కదా? ఈ రోజులు అంతే కదండి. వీడు ఏం మాట అడిగాడంటే నీకు ఇష్టమైతే, అర్థం ఏంటి అంటే వాడిని ఇష్టపడే వాళ్ళు ఎవరు లేరండి. ఎవరెవరు లేరంటే సొంత భార్య లేదేమో, బిడ్డలు లేదేమో, సంఘం లేదేమో, సమాజం లేదేమో, ఎవరు లేరు. తను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. అందుకని వాడు ఏమడిగాడు తెలుసా? ఇంతమందికి నన్ను ఇష్టం లేదు కదా, నీకు ఇష్టమైతే నన్ను ఏం చేయి. కొంతమంది ఎలా ఉంటుంది తెలుసా? నిజంగా నువ్వు దేవుడు అయితే నన్ను పాస్ చేయి. నువ్వు చదవకుండా, ఏమండి, నువ్వు కష్టపడకుండా నువ్వు చెప్పాల్సిన మాట ఏంటి? ప్రభువా నాకు జ్ఞానం లేదు, నాకు తెలియలేదు, నాకు సహాయం చేయ. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? రాష్ట్రానికే నిన్ను టాపర్గా చేస్తాడు దేవుడు. స్తోత్రం కలగనగా. హల్లెలూయా చెప్దామా? చెప్తా హల్లెలూయా. పాపములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుకుంటాడు? ఆశీర్వాదమా? ఏం పొందుకుంటాడు? కనికరం పొందుకుంటాడు. వీడు చేసిన కార్యం అంటే దేవుని దగ్గరికి వచ్చాడు, మోకాళ్ళు వంగాడు, ఎంత అద్భుతమైన మాట అడిగాడంటే నీకు ఇష్టమైతే నన్నేం చేయి. ప్రభువా నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, నీ చిత్తమైతే. అప్పుడు ఎవరి హృదయం సంతోషపడుతుంది? దేవుని హృదయం. నువ్వు అప్పుడు ఎవరికి పూర్తి అధికారం ఇస్తున్నావు? దేవునికి. ప్రభువా ఈ డ్రెస్ కొనుక్కోవాలనుకుంటా ఉన్నా, ఈ చెప్పులు కొనుక్కోవాలనుకుంటా ఉన్నా, ఈ ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నా, నీ చిత్తం ఏంటి ప్రభువా? నీకు ఇష్టమేనా అంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? చక్కని మార్గంలో దేవుడు నడిపిస్తాడు. ఆమేన్ చెప్దామా? ప్రభువా ఈ స్థలం కొనాలనుకుంటున్నా. ఒక ఆయన స్థలం కొన్నాడు, ఇల్లు కడదామని పోయిన రోజు ఆ ఊర్లో వాళ్ళందరూ వచ్చేసారు. కారణం ఏంటి అంటే అమ్మినోడు రోడ్డు నమ్మేశాడు ఆయనకి తెలియకుండా. ఈయన ఏం కొనేసినాడు చెప్పండి? రోడ్డు కొనేసినాడు. అడగకుండా చేసే కార్యాల వల్ల సమస్యలు అండి.
వీడు అన్ని మాటలు చెప్పేశాడు. ఒకటే దేవుని దగ్గరికి వచ్చాడు, మోకాళ్ళ మీదకి వచ్చాడు, నీకు ఇష్టమైతే శుద్ధుని చేయి అన్నాడు. ఇప్పుడు ఎవరు మాట్లాడాలి? నెక్స్ట్ దేవుడు మాట్లాడాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. చూడండి, ఆయన కనికరపడి, వీడి మాటలకి దేవుడు ఏం చేశాడు చెప్పండి? కనికరపడ్డాడండి. నీ మాటల్లో ఎవరి హృదయాన్ని కదల్చాలి? ఆమేన్ చెప్దామండి. ఎంతమందికి వాక్యం అర్థమవుతోందండి? నీ ప్రార్థనలు ఏ మాటలు ఉండకూడదు, గర్వముతో కూడిన మాటలు ఉండకూడదు. మోకాళ్ళ మీదకి వచ్చి ఏం చేయాలి? ప్రభువా నన్ను క్షమించు, నేను నీ బిడ్డను ప్రభువా, నేను తప్పు చేశాను ప్రభువా, అయ్యా తిరిగి నీ దగ్గరికి వస్తున్నాను, కనికరించయ్యా, సహాయం చేయ. నేను కూడా చాలాసార్లు దేవుడిని సమయం చూసి దెబ్బ కొట్టాను. దేవుడు మేలులన్నీ చేసినప్పుడు అన్ని మేలులు పొందుకొని సమయం చూసి దెబ్బ కొట్టామని కొన్నిసార్లు దేవునికి. మనిషి నైజం కదండి అది. ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత ఏం చేస్తాం చెప్పండి? దేవుణ్ణి ప్రార్థన గీర్థన చేసేదిలా, దుప్పటి తనేసి నిద్రపోవడమే. టయర్డ్ అయిపోయినాను ప్రభువా, అలసిపోయినాను ప్రభువా. మనం కూడా అంతే కదండి. చాలాసార్లు కొన్నిసార్లు మనం దేవుడి నుంచి దూరం అయిపోయినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఏం చెప్పాలి తెలుసా? అయ్యా నన్ను క్షమించు ప్రభువా. వీడి మాటలు ఎవరిని కదిలించాయి చెప్పండి? దేవుడు ముందు వాడి మీద ఏం కలిగిందంట? వాడి ఆ యేసయ్యకి వాడి మీద ఏం కలిగిందంట? చదువుతాను చూడండి. ఆయన కనికరపడి చెయ్యి చాపి వాడిని ముట్టి, ఈ కుష్ఠరోగులకు ఏం గారుతున్నాడు? చీము గారుతా ఉంటది. వాడిని ఎవడో ముట్టుకోడండి. యేసు ప్రభు ఏం చేశాడు చెప్పండి? వాడిని చదువుతాను చూడండి ఆ మాట. చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే. వీడేమని అడిగాడు? నీకు ఇష్టమైతే అన్నాడు. ఈయనేమన్నాడు? నాకు ఇష్టమే అన్నాడు. ఆమేన్ చెప్దామండి. ఎంతమందికి వాక్యం అర్థమవుతా ఉందండి? ఈరోజు ఏమంటాడు చెప్పండి? నువ్వంటే నాకు ఇష్టం అంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత నీతో ఉంటే జీవితం కష్టం అంటాడు. ఏమండి? అవునా కదా? వీడు ఒక మాట, నీకు ఇష్టమైతే దేవుడు ఏమన్నాడు చెప్పండి? నాకు ఇష్టమే. వాడిని ముట్టి నాకు ఇష్టమే అని చెప్పి దేవుడు ఏం చేశాడట? నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమీ చెప్పక సుమి అని చెప్పాను. హల్లెలూయా చెప్దామండి గట్టిగా. ఇంకొచ్చి గట్టి చెప్తాం హల్లెలూయా. ఇంకొచ్చి గట్టి చెప్తాం హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంటే చెప్పండి? వాడిని ముట్టి దేవుడు ఏం చేశాడు? వాడిని స్వస్థపరిచాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేవుడు మీ కష్టాలు కడతీర్చునుగాక. దొరికిందా? దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను ఎవరికి తెలియజేయాలంట? దేని గురించి రాత్రి మీరు ఏం చేయకూడదు? దేని గురించి మీరు ఏం పడకూడదంట? ఏ కష్టంతో వచ్చావు, ఏ ఇబ్బందితో వచ్చావు, ఏ అవసరంతో వచ్చావు, ఈ రాత్రి నీకేం కావాలో తెలుసా? కనికరించే ఆ దేవుని యొక్క కరుణ నీకు కావాలి. ఆమేన్ చెప్దామా? మోకాళ్ళ తన ప్రార్థన చేస్తాను మీకోసం. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే అయ్యా. ఇంతవరకు నా మనసు ఆరాధించుని బలముతో అందరూ కలిసి
రాత్రికాల సమయంలో యవ్వనస్తుల జీవితంలో మీరు చేసిన మేలుల కొరకు నీకు వందనాలు ప్రభువా. యొప్తా మీపై ఆధారపడినప్పుడు ప్రభువా తీసివేసిన రాయిని మూలకు తలరాయిగా చేశారు. ఎబ్బేసు ప్రార్థన చేసినప్పుడు ప్రభువా తన వేదన దుఃఖములు నాట్యముగా మార్చిన దేవుడు. కుష్ఠరోగి మీ యొద్దకు వచ్చినప్పుడు ప్రభువా కన్నికరపడి స్వస్థపరిచిన దేవుడు. రాత్రి ఎవరు ఏ అవసరంతో సమస్యతో వచ్చినారో ఎరిగిన దేవుడు. హృదయంలో ఉన్న ప్రతి వేదన దుఃఖము బాధ యేసు నామములో తొలగిపోవును. జయము కలుగును గాక, సమాధానము కలుగును గాక, విడుదల కలుగును గాక. ఒక అద్భుతము చేయమని ప్రార్థిస్తే అవమానానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని దయచేయండి. సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును కాక. పాస్టర్ గారు వచ్చి ఎక్కడెక్కడ వాక్యం చెప్తారు, నేను అక్కడంతా పోయి వాక్యం వింటాను. అయితే నేను ఆశ 2024లో ఉండి నేను కూడా పాస్టర్ గారు తీసుకుని వచ్చి మా సంఘంలో వాక్యము చెప్పాలని ఎన్నో 2-3 సంవత్సరాలుగా ఆశపడినా, అయితే ఆ రోజు మాకు ఇంత పెద్ద సంఘం లేదు, ఇంట్లో నడిపినాము. దేవుడు మగా కృప పెట్టి మా మాటను విని పాస్టర్ గారు వచ్చి ఈరోజు వాక్యం అందించినారు. దాన్ని బట్టి దేవదాసులకు వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా పోయిన నెల మేము యవనస్తుల కూడికలో వచ్చి నాక్స్ ఇచ్చినాం. మాకు చాలా ఇబ్బంది డబ్బులు విషయంలో. ఈ నెల దేవుడు మగా కొడుకుల ఒక శ్రేష్టమైన భోజనం ఇస్తాడు. వచ్చే నెల కూడా శ్రేష్టమైన ఇంకే దీనికైనా మంచి భోజనం పెట్టాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే బైబిల్లో చూస్తున్నాం, కొల్లేరు కూడా అనుదినం ప్రాణం చేసి అనుదినం అనందానం చేసిన మనం బైబిల్లో చూస్తాం. కనుక వచ్చే నెల కూడా యవన స్కూల్కి వెళ్ళుకో, దేవుడు ఇంకా ఎంతో మేలు రకంగా చేయాలి, ఇంకా శ్రేష్టమైన భోజనం పెట్టాలని మేము ఆశిస్తాము. అదేవిధంగా ఈ సంఘానికి ఇంకో పెయింట్ కొట్టాల, వాక్యాలు, ఫ్యాన్లు, లైట్లు ఎంత ఉంది, ప్రార్థన చేయండి. మీ వంతు దేవుడు మన మధ్యలో సగాయం చేస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుక. ఈ సమయంలో ఒక పాట పాడేటప్పుడు మీ కష్టములండి దేవుడికి మీ శ్రేష్టమైన కాணிకలు దేవుడికి మీరు అర్పించండి. అందరూ కళ్ళు మూసుకున్నాం. చివరి ప్రార్థన చేసుకున్నాం. మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే మహాపరిశుద్ధ జీవాధిపత్యం గల తండ్రి, కృపగల దేవా, ప్రేమ నమ్మకం గల నీకు వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము.
అయ్యా ఇంతవరకు కూడా తండ్రి నీ కృప చేతని పరిశుద్ధ ఆత్మ చేతనియా మమ్మల్ని నడిపించావు, బలపరిచావు. అందుకు వందనాలయ్యా. మాటల్లోనూ ఆరాధనలోనూ తండ్రి, వాక్యములోనూ తండ్రి ప్రభు నీ అద్భుతమైన పరిశుద్ధ ఆత్మ శక్తి చేత తండ్రి మీరు మాతో అందరితో మాట్లాడిన విధానం బట్టి కొట్టాను వందనాలయ్యా. ఇక్కడ కూడా వచ్చిన ప్రతి బిడ్డలను దీవించండి, ఆశ్రయించి బలపరచమని అడుగుతున్నాను. కుటుంబంతో వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించండి తండ్రి ప్రభు. అయ్యా యవనస్తులు తండ్రి ప్రభు విరోధంగా లేచిన ఆయుధములను యేసునామములో నిర్మలపరచమని అడుగుతున్నాను. ఇక్కడ కూడా వచ్చిన ప్రతి యవనస్తుల పక్షం మీకు తోడుగా ఉండండి తండ్రి. ఇక్కడ వచ్చిన ప్రతి కుటుంబ పక్షం మీకు తోడుగా ఉండి తండ్రి ప్రభు నీ ఆత్మ కార్యముల జీవిత జరుగులను మీరు సహాయం చేయండి అడుగుతున్నాను. వచ్చిన ప్రతి హృదయంలో సమాధిని ఏలునుగాక తండ్రి ప్రభు, నీ అభిషేకం తమ్ముకొనుగాక తండ్రి ప్రభు. వచ్చిన ప్రతి బిడ్డల చుట్టూ తండ్రి నీ అగ్ని వంటి కంచి వేసి తండ్రి ప్రభు నీ ఆత్మతో నింపి నడిపించి బలపరిచి కాచి కాపాడిన అడుగుతున్నానయ్యా. రానున్న తండ్రి ప్రభు యూత్ మీటింగ్ లో కూడా తండ్రి ప్రభు మీరు ఏ బాధ్యత వహించి నీ నామాన్ని మహిమార్గంగా దీవించి నడిపించండి. తోడి నడిపించి బలపరిచి కాచి కాపాడమని నా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్న నా ప్రియ తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. చెప్పుకుందాం. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగమైన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన మేలుపు దేనిని మరొకను. ఆమేన్ ఆమేన్. తండ్రి యొక్క కృపయు, కుమారుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు కూడి వచ్చిన మనకందరికీ దేవుడు రాకడ పర్యంతర వరకు సదాకాలము తోడి నీడే వంటి కాచి కాపాడును గాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వచ్చే నెల ఇలాగనే యూత్ మీటింగ్ జరుగుతుంది. మర్చిపోకుండా అందరూ కలిసి రండి. దేవుని నామంలో అందరూ ఐక్యతగా ఉండండి. ప్రతి యూత్ మీటింగ్ లో కూడా ఆ యొక్క భారతదేశం కొరకు, యవనస్తుల కొరకు, ఉజ్జీవం కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ విధంగా అనేక యవనస్తులు దేవునితో అంటకట్టబడాలనేదే మా యొక్క ధ్యేయము. అందరూ యవనస్తులు దేవునిలో ఎదగాలనే ఆశ. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకరు వందనాలు వచ్చిన తెలియజేసుకుంటూ మీ కొరకు ప్రేమ విందు సిద్ధపరచడం అయింది. తినేసి క్షేమంగా వెళ్ళండి. అందరికి వందనాలు.